రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్స్ పై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఆర్టికల్ 200లో సాధ్యమైనంత త్వరగా అనే పదం లేకపోయినా గవర్నర్లు నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్స్ ని గవర్నర్ ఆమోదం తెలపడం, రాష్ట్రపతికి పంపడంలో కోర్టు నిర్దేశిత కాలపరిమితి విధించొచ్చా అనే అంశంపై 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్స్ కి సంబంధించి గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 200 వివరించిందని తెలిపింది కోర్టు. గవర్నర్ నిర్ణీత సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసుకు సంబంధించిన వాదనలను సెప్టెంబర్ 10న ముగించాలని నిర్ణయించింది సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం. శాసనసభ ఆమోదించిన బిల్స్ ని నిలిపివేయడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు రాజ్యాంగం ఎలాంటి విచక్షణ అధికారం కల్పించలేదంటూ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, పంజాబ్, కేరళ, తెలంగాణ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆయా రాష్ట్రాల తరఫున రాజ్యాంగ ధర్మాసనానికి వాదనలు వినిపించారు లాయర్లు. ఆమోదించబడిన బిల్లులు ప్రజల అభీష్టాన్ని వ్యక్తీకరిస్తాయని కోర్టుకు తెలిపారు లాయర్స్. శాసనసభ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి లేదా గవర్నర్లు సూచనలతో ఒకసారి తిరిగి పంపొచ్చని కోర్టుకు వివరించారు 4 రాష్ట్రాల లాయర్లు. గవర్నర్కు విస్తృతమైన విచక్షణ అధికారాలను ఇవ్వడంతో ద్వంద్వ పాలన ఏర్పడుతుందని కోర్టుకు తెలిపారు. గవర్నర్కు వీటో అధికారం ఇవ్వడం అనేది ఎన్నికైన రాష్ట్ర శాసనసభ ఉనికికి విరుద్ధమన్నారు. రాష్ట్రపతిలాగే గవర్నర్ కూడా మంత్రిమండలి సాయం, సలహాలకు కట్టుబడి ఉండాలన్నారు లాయర్లు.